మీరు ఎక్కడ కూర్చుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు లోతు సొదొమ గవి దగ్గర కూర్చున్నాడు. ఏం పని లోతుకు? అయితే మరి ఎక్కడ కూర్చుందంట? యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చుంది. అందుకే ఈ రోజు ఈ మాటలను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చోవడానికి ఇష్టపడుతున్నావు? ఎవరి మధ్య కూర్చోవడానికి ఇష్టపడుతున్నావు? ఎలాంటి వారు మధ్య కూర్చోవడానికి ఇష్టపడుతున్నావు? నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లోతులాగా సావిడి దగ్గర కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? బస్ స్టాపుల్లో కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? స్కూల్ దగ్గర కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? స్నేహితుల మధ్య కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? బంధువుల మధ్య కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? పనికి మాలినటువంటి వాళ్ళు దగ్గర కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? ఏ పని పాట లేకుండా గాలి తిరుగుతున్నటువంటి వారి మధ్య కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? లేదా దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. ఎలా ఉంది ఈ రోజు నీ జీవితము? ఎక్కడ కూర్చోవడం వల్ల నువ్వు పాడైపోతున్నావు? ఎక్కడ కూర్చోవడం వల్ల నువ్వు పతనమైపోతున్నావు? ఎక్కడ కూర్చోవడం వల్ల నీ జీవితము ఎక్కడ పనికి రాలేనటువంటి స్థితికి మారిపోయింది, ఇక జారిపోయిందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. క్రీస్తు నామమున మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఆయన ఉంచాడు కాబట్టి అందును బట్టి దేవునికి నేను స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ యొక్క నవంబరు నెలను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నెలంతటిలో కూడా దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సహాయము మనకందరికీ ఉండాలి అని చెప్పేసి ప్రార్థన పూర్వకముగా వాక్యము ప్రకారముగా ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో ఏం మాట్లాడాలి అని ఆయన నాకు చెప్పినటువంటి కొన్ని మాటలు ఈరోజు మీ ముందుకు చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదామండి. పరిశుద్ధుడా, జీవము కలిగినటువంటి దేవా, జీవాధిపతి, భూమిని ఆకాశములను కలగజేసిన గొప్ప దేవ, మీ నామమును బట్టి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తాము. అల్పులము అభాగ్యులము అయినటువంటి మమ్ములను ఈ రోజు నీ సన్నిధిలో ప్రభువా మేము చేరి రావడానికి కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ మాటలతో వాళ్ళను ప్రభువా ఉజ్జీవింప చేయండి. ఎందరైతే ఈ వాక్యము వింటున్నారో వాళ్ళ అందరిలో మార్పు రావాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా మాకు అందరికీ అట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తారని నమ్ముచు ప్రార్థనను నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు దేవుడు మనకు వాక్యము ద్వారా ఏం మాట్లాడతాడు, ఆ మాట్లాడినటువంటి మాటలను మన హృదయంలో, మీ హృదయాలలో మీరు భద్రపరచుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా మీరు ఈ లోకంలో క్రీస్తును చూపించగలగాలి. ఈరోజు ఎందరైతే మిమ్మలను మీరు సిద్ధము చేసుకొని ఆయన సన్నిధిలో మీకు ఎన్ని పనులున్నప్పటికీ, ఎంత కష్టము లేదా బలహీనత ఉన్నప్పటికీ, లేదా అనేక పనులను మీరు పక్కన పెట్టి వచ్చి ఈరోజు దేవుని మాటలు వింటున్నారు అంటే ఖచ్చితంగా దేవుడు మీ హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, మీ మనసును చూసినటువంటి దేవుడు. మీ ప్రతి కష్టాన్ని ఆయన తొలగించి మీకు కావలసినటువంటి వాక్యము ద్వారా మీ హృదయాలను, మీ ఆత్మలను తృప్తిపరచునుగాక. ఆమేన్. రైట్, మనం వాక్యము నుంచి కొన్ని వచనాలు చూసే ప్రయత్నము చేద్దామండి. ఈరోజు దేవుడు ఈ వాగ్దాన కూడికతో మీతో ఏం మాట్లాడాలి లేదా మీతో ఏం మాట్లాడతాడు అనే విషయాలను క్లుప్తంగా ఈరోజు ఆ వాక్యాలను మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూర్చున్నాం కదా. ఆయన తన పరిశుద్ధాత్మని ద్వారా మీ అందరితో మాట్లాడతాడు. ఎంతమంది నమ్ముతారు? మీరు నమ్ముతారా?
పరిశుద్ధాత్ముడు ఈ రోజు మీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు అంటే, దేని గురించి మాట్లాడతాడు అంటే, వాస్తవంగా మనం ఎలా జీవిస్తున్నాము, వాస్తవంగా మనం ఎలా బ్రతుకుతున్నాము, దానిని బట్టి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు ఆయన. ఈరోజు దేవుని దగ్గర కూర్చోలేని నీవు పరలోకంలో ఎలా నిల్చుంటావు అనే అంశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి. అంశాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా మీకు. దేవుని దగ్గర కూర్చోలేని నువ్వు పరలోకంలో ఎలా నిల్చుంటావు ఆయన దగ్గర అనే దాని గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. ఈ మాటలు ఒకవేళ మీ హృదయాలను తాకినట్లయితే, ఒకవేళ ఈ మాట ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే, మన ఛానల్లో కూడా ఈ మాటలు లేదా నేను ఇవ్వబోతున్నటువంటి సందేశం మన ఛానల్లో కూడా ఉంటది. దాన్ని మీరు అనేక మందికి తెలియపరచండి. ఆధ్యాత్మికంగా ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో ఆధ్యాత్మికంగానే దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆయన తెలియపరిచినటువంటి విషయాలనే నేను మీకు ఈరోజు తెలియపరుస్తాను. అదే విధంగా దేవుని దగ్గర కూర్చోలేని నువ్వు పరలోకంలో ఎలా నిల్చుంటావు ఆయన దగ్గర అనే దాని గురించి మనం ధ్యానిస్తున్నాం. కానీ ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే, మనము దేవుని దగ్గర కూర్చోవాలి అంటే ఎంతసేపు కూర్చుంటాము? ఒకవేళ దేవుని సన్నిధిలో కూర్చోవాలి అంటే ఎంతసేపు కూర్చుంటాము? 1 గంట సేపు అలా కూర్చుంటామండి. తర్వాత కాళ్ళు పట్టేస్తాయి, అటు ఇటు కదలడము మనకు కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి 1 గంట సేపు దేవుని సన్నిధిలో, 2 గంటల సేపు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నాడు అంటే ఆ వ్యక్తి దేవునికి, ఆ వ్యక్తికి ఎంత సంబంధము ఉందో ఆ వ్యక్తి తెలుసుకోగలగాలి. ఒకవేళ ఈ మాటలను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సినిమా హాల్లో అయితే ఎంతసేపు కూర్చుంటావు? ఒకవేళ బయట అయితే ఎంతసేపు కూర్చుంటావు? స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు లేదా మన పక్కన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎంతసేపు కూర్చోడానికి ప్రయత్నిస్తావు? అర్ధ గంటనా, గంటనా, లేదా గంట కన్నా ఎక్కువనా? ఎంతసేపు అంటే ఒక మానవుడు లేదా ఒక మనిషి బయట ఎంతసేపు అయినా కూర్చోడానికి ఆ వ్యక్తికి ఓపిక, సహనం అనేది ఉంటది. అయితే దేవుని సన్నిధిలో 2 గంటల సేపు దేవుణ్ణి ఆరాధించాలి లేదా 3 గంటల సేపు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ వ్యక్తి కూర్చోలేకపోతాడు, నిలబడలేకపోతాడు, దేవుణ్ణి ఆరాధించలేకపోతాడు. ఎందుకని? ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో కనిపించే లక్షణాలు చాలా మందికి లేవు. మీరు ఒప్పుకుంటారా? ఎక్కువ శాతము దేవుని సన్నిధిలో కన్నా, బయట దేవుని సన్నిధిలో కన్నా ఇంకెక్కడైనా కూర్చోవడానికి ప్రతి మనిషి ఇష్టపడతాడు. మొబైల్ పట్టుకొని మనము 1 గంట సేపు కూర్చున్నాము అనుకోండి, లేదా 2 గంటల సేపు కూర్చున్నారు మీరు అనుకోండి, సమయం మనకు కనిపించదు. మీరు ఆలోచన చేస్తారు, మీరు గమనిస్తారు, నాకు తెలుసు. అంటే ఒక మొబైల్ మన చేతిలో పట్టుకొని దాన్ని వాడుతున్నాము అంటే సమయం మనకు అంతగా కనిపించదు. అయ్యో, గంట సేపు వాడేనా, 2 గంటల సేపు వాడేనా అంటే కూర్చోనే, అంటే పండుకోనే, లేదా నిల్చోనే. అది మొబైల్ను మనం ఎంతసేపు అయినా వాడగలుగుతాము. కానీ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడానికి కూర్చోవలసినటువంటి మనము ఈరోజు కూర్చోలేకపోతున్నాము అంటే ఎంత బాధాకరము, కూర్చోలేకపోతున్నాము అంటే ఎంత దుఃఖకరము. రండి, వాక్యంలో నుంచి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. ఎక్కడ మనకు కనిపిస్తుందంటే, లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 39 నుంచి చూసే ప్రయత్నం మనము చేద్దాము. ఈరోజు దేవుడు నీకు, నాకు, మనకు, మన అందరితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము
39వ నుంచి మనము చూసే ప్రయత్నము చేద్దాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అంటే యేసుక్రీస్తు ఒక మార్గాన వెళుచున్నాడని తెలుసుకున్నటువంటి మార్తా మరియలు ఇద్దరు గురించి మీకు అంతా కూడా తెలుసు. వీళ్ళు ఏం చేశారంట? మార్తా అనే ఆమెమో ఇంట్లో ఉంది, లేదా బయట ఉంది, లేదా పని చేస్తుంది అనుకున్నట్లయితే, మరియా అనే ఆమె ఆ సహోదరి ఈమె ఏం చేస్తుందంట? 39లో క్లియర్ గా రాయబడింది. ఈమెకు అంటే మార్తా అనే ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు మాటలు వింటున్నటువంటి స్త్రీ ఎవరు? మరియా. ఈ మరియకు ఉన్నటువంటి మంచి లక్షణము ఏంటంటే ఆయన పాదాల దగ్గర ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి, యేసు దగ్గర ఉండాలి. మంచి ఆలోచన, మంచి కోరిక, మంచి నిర్ణయము మరియది. అదేవిధంగా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు మనము దేవుని పాదాల చెంత కూర్చోవాలి. మీరైనా, మీ భర్త అయినా, మీ భార్యలైనా, మీ పిల్లలైనా, మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలైనా, ఎవరైనా అయి ఉండొచ్చు. మనము ఎంత గొప్పవారమైనా, ఎంత గొప్ప పలుకుబడి ఉన్నా, ఎంత శ్రీమంతులుగా ఉన్నా, లేదా ఏమి లేనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నా, అధికారంలో ఉన్నా, పని చేపించే వారిగా ఉన్నా, ఒకవేళ గవర్నమెంట్ జాబు నువ్వు కలిగినటువంటి వ్యక్తివైనా, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినా, లాయర్ అయినా, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తివైనా, ఒక డాక్టర్ అయినా, లేదా ఏ వ్యక్తివైనా అయి ఉండొచ్చు. అయితే దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత, దేవుని దగ్గరకు మనం వచ్చిన తర్వాత ఆయన పాదాల చెంత కూర్చోవాలి. ఆయన పాదాల చెంత కూర్చోవడం కాదు కానీ ఆయన మాటలు వినాలి. ఈరోజు చాలా మంది నేను గమనించినప్పుడు, చూస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారు కష్టాలతో, కన్నీళ్లతో, వేదనతో, బాధతో, అనేకమైనటువంటి సమస్యలతో, అనారోగ్యముతో, అనేక సమస్యలు గుండా ఆ వ్యక్తి దేవుని దగ్గర వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలను వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారేమో. అయితే దేవుడు నీకు నాకు మనకేం తెలియపరుస్తున్నాడంటే, మనము కేవలము ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన పాదాల చెంత ఆయన మాటలు వినడానికి కూర్చోవాలి. ఎవరి మాటలు? స్నేహితుల మాటలు కాదు, బంధువుల మాటలు కాదు, అధికారుల మాటలు కాదు, ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తి మాటలు కాదు. మరి ఎవరి మాటలు? యేసుక్రీస్తు మాటలు వినడానికి, దేవుని మాటలు వినడానికి ఎక్కడికి రావాలి? దేవుని పాదాలు చెంత, దేవుని సన్నిధికి మనము రావాలి. అయితే ఒక ప్రశ్న, మీరు ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉంటున్నారా? ప్రతి వారము కుటుంబంగా దేవుణ్ణి దర్శించుకుంటున్నారా? ప్రతి వారము క్రమము తప్పకుండా, ప్రతి వారము ఒక యవ్వనస్తురాలుగా, యవ్వనుడుగా, లేదా ఒక కుటుంబంగా, లేదా ఒక ఒంటరి వ్యక్తిగా నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా? లేదా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ క్రమము తప్పకుండా నేను మందిరానికి వెళుతున్నాను అంటే మంచిది. ఒకవేళ క్రమాన్ని తప్పించేవారు మనలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో దేవుడు అంటున్నాడు, లేదు, నువ్వు క్రమాన్ని తప్పించకూడదు. భోజనము చేసే విషయంలో క్రమాన్ని తప్పిస్తామా? కాలేజీ విషయంలో క్రమాన్ని తప్పిస్తామా? ఉద్యోగ విషయంలో క్రమాన్ని తప్పిస్తామా? వ్యాపార విషయంలో క్రమాన్ని తప్పిస్తామా? కానీ ఒక దేవుని సన్నిధికి రావాలి, అలా వచ్చే వ్యక్తి మాత్రమే క్రమాన్ని తప్పించే వ్యక్తిగా ఉంటాడు. అలా ఉండకూడదు అని ఈరోజు దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. అందుకే ఆ మరియ ఏం చేసిందంట? ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినడానికి ఇష్టపడింది.
ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో నువ్వు దేవుని మాటలు వినడానికి ఇష్టపడకుండా ఈ లోక సంబంధమైనటువంటి మాటలను వినడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే జాగ్రత్త, అది నీకు మంచిది కాదు అని పరిశుద్ధాత్ముడు ఈ సమయమందు మీకు తెలియపరుస్తున్నాడు. ఆ రోజు మరియ ఏం చేసిందంట? ఆయన పాదాల చెంత కూర్చోవడమే కాదు గాని అక్కడ కూర్చొని వాక్యాన్ని వింటుంది. ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాను, ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా దేవుని వాక్యాన్ని వింటాను. ఎంతసేపు దైవజనులు వాక్యము చెప్పితే అంతసేపు నేను దేవుని వాక్యాన్నే వింటాను గాని నా మనస్సు, నా ఆలోచన, నా స్వభావాన్ని లోకం వైపు గాని మనుషుల వైపు గాని మార్చుకోవడానికి ప్రయత్నము చేయను అని చెప్పగలిగినటువంటి వారు మన మధ్య ఎంతమంది ఉన్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మరియ యేసు దగ్గర కూర్చొని ఆయన పాదాల చెంత కూర్చొని దేవుని మాటలు వినడానికి ఇష్టపడింది. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఏ రోజైనా నీ భార్య నిన్ను తొందర పెట్టిందా? ఈ రోజు ఆదివారము దేవుని చెంతకు వెళదాము, ఆయన మాటలు నేను వినాలి, వెళ్దాం పదా అని చెప్పినటువంటి భార్యలు ఈ రోజు ఎంతమంది ఉన్నారు? అలా చెప్పినటువంటి భర్తలు ఎంతమంది ఉన్నారు? అలా చెప్పినటువంటి పిల్లలు ఈ రోజు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏ విషయాలను? నేను దేవుని మాటలను వినడానికి వెళ్ళాలి. ఎందుకని? దేవుని మాటలు నేను వింటే నేను ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా చూడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదు అదన్నీ కూడా బోధించేది ఎవరు? తల్లిదండ్రులు కాదు, ఉపాధ్యాయులు కాదు, లెక్చరర్స్ కాదు, కానీ యేసుక్రీస్తు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మాటలు ఆయన మాట్లాడతాడండి. అందుకే మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పేసి లేఖనాల్లో మనము చూస్తాము. మనము ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి లేఖనాల్లో అలా లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు అంటే, మీరు వచ్చారు అంటే మీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా. దేని ద్వారా? సేవకుని ద్వారా. అందుకే కదండి మీరు ఇంతమంది వచ్చారు. ఈ రోజు కొంతమంది రాలేదు. ఎందుకు రాలేదు మనకు తెలియదు కానీ రాలేనటువంటి వాళ్ళ గురించి వద్దు, కానీ వచ్చినటువంటి మీరు క్రమము తప్పకుండా రండి, దేవుని సన్నిధిలో కనిపించండి. ఈరోజు దేవుని సన్నిధిలో కనిపించవలసినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపించలేకపోతున్నాడు. పొలంలో కనిపిస్తున్నాడు, బస్టాండ్ లో కనిపిస్తున్నాడు, రైల్వే స్టేషన్ లో కనిపిస్తున్నాడు, పెళ్లిలో కనిపిస్తున్నాడు, బంధువుల ఇంటి దగ్గర కనిపిస్తున్నాడు, బయట కనిపిస్తున్నాడు, తాగుతూ కనిపిస్తున్నాడు, తిరుగుతూ కనిపిస్తున్నాడు, సమయాన్ని వృధా చేసుకుంటూ కనిపిస్తున్నాడు. అయితే నువ్వు నేను మనము ఎక్కడ కనిపించాలి? దేవుని పాదాల చెంత కనిపించాలి. ఎందుకు కనిపించాలి? దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడతాడు, దేవుడు వాక్యము ద్వారా నన్ను బలపరుస్తాడు, దేవుడు వాక్యము ద్వారా నన్ను నిలవబెడతాడు, దేవుడు వాక్యము ద్వారా నన్ను వాడుకుంటాడు, దేవుడు వాక్యము ద్వారా నన్ను బలపరుస్తాడు ఆధ్యాత్మికంగా అనే ఆశతో నువ్వు వచ్చావు. అలా వచ్చినప్పుడు ఆయన మాటలు వినడానికి ఇష్టపడాలి. ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, దేవుని మాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు ఎంతసేపు చెప్పినా నేను వింటాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. అయితే ఒక క్రైస్తవుడు, ఒక ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి కనిపించాలి దేవుని సన్నిధిలో. ఆయన కూర్చోవాలి ఎక్కడ? యేసయ్య పాదాల చెంత కూర్చోవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుమారుడు నీ కుమార్తె ఎక్కడ కూర్చుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీ ఇల్లులో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చుంటున్నారు? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను, నా కుటుంబము, నేను, నా పిల్లలు దేవుని ఆలయములో ఆయన మాటలు వింటూ కూర్చున్నామా? అది మీకు ఆశీర్వాదము, అది మీకు దీవెనకరము, అది మీకు ధన్యము. అందుకే భక్తుడైనటువంటి దావీదు కీర్తనలో ఒక మాట అంటాడండి. కీర్తనలో మీరు చూస్తే ఆ కీర్తన భాగంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏ మాట కనిపిస్తుంది అంటే, కీర్తనలో 1వ అధ్యాయము 1వ వచనాల్లో మీరు చూస్తే, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండ చోటను కూర్చుండక.
ఏమంటుంది దేవుని వాక్యము? అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చోవద్దు అంటుంది. అయితే ఈరోజు చాలా మంది ఎక్కడ కూర్చోవడానికి ఇష్టపడతారు? అపహాస్యకుల మధ్య, హేళన చేసే వారి మధ్య, తప్పుగా మాట్లాడే వారి మధ్య, కించపార్చే వారి మధ్య, ఒకరి పైన జోకులు వేసుకుంటూ నవ్వేవారి మధ్య కూర్చోవడానికి ఇష్టపడతారు. అయితే ఈరోజు మీరు అలా ఉండకూడదు అని దేవుడు ఈ లేఖనము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అందుకే మళ్ళా సామెతలు మొదటి అధ్యాయము, సామెతలు మీరు చూడండి, సామెతలు మొదటి అధ్యాయము 22వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది మనకు. అక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే, సామెతలు మొదటి అధ్యాయము 22వ వచనంలో, ఎట్లనగా జ్ఞానము లేని వారల్లారా మీరు ఎన్నేళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, ఏమంటుంది వాక్యము? అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందించుదురు. అపహాస్యము చేసి ఆనందించెదరు అంటే అపహాస్యకులు కూర్చుండ చోట క్రైస్తవులు కూర్చోకూడదా? అపహాస్యకులు కూర్చుండ చోట ఆత్మీయుడు కూర్చోరాదా? అపహాస్యకులు ఎక్కడైతే హేళన చేస్తారో అక్కడ ఒక ఆధ్యాత్మికుడు ఉండడానికి వీల్లేదంటే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, వీల్లేదు. అలా కూర్చోవడానికి నేను ఒప్పుకోను అంటుంది వాక్యము. అలా ఒప్పుకోను అంటున్నాడు దావీదు. ఈ రోజు మీరు ఒప్పేసుకుంటున్నారేమో అక్కడ కూర్చోవడానికి, అక్కడ సమయాన్ని గడపడానికి, అక్కడ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అది మంచిది కాదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదే మాటను మీరు యెషయా 28వ అధ్యాయము 14వ వచనంలో కూడా మీరు చూస్తే, అపహాస్యకులారా యెహోవా వాక్యాన్ని ఏం చేయాలంట? వినండి, వినండి. ఎంతమంది వింటారండి దేవుని వాక్యాన్ని? ఎంతమంది వింటారు దేవుని వాక్యాన్ని? ఈరోజు భార్య వింటే భర్త వినడు, భర్త వింటే భార్య వినదు. ఒకవేళ భార్య భర్తలు దేవుని మాటలు విన్నారంటే పిల్లలు వినరు, ఒకవేళ పిల్లలు విన్నారంటే వీళ్ళు వినరు. ఈ రోజు మీరు అనేక కుటుంబాలను చూడండి, అనేక కుటుంబాలను పరిశీలన చేయండి. చేస్తే ఒకరు వాక్యాన్ని వింటే ఇంకొకరు వినరు, ఒకరు ఆధ్యాత్మికంగా ఉంటే మరొకరు ఉండరు, ఒకరు దేవునికి దగ్గరగా జీవిస్తుంటే మరొకరు దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడరు. మీరు ఎక్కడైనా చూడండి, అన్ని చోట్ల కనిపిస్తుంది. అయితే మన సంఘంలో ఉన్నటువంటి మీరు అందరితో దేవుడు ఏమంటున్నాడంటే, అలా ఉండడానికి వీల్లేదు, అలా ఉండడానికి వీల్లేదు. మీరంతా కూడా ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి, దేవుని మాటలను వినేవారిగా ఉండాలి. ఎందుకని? వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని వాక్యం మనకు చెప్తుంది కదా. ఆ మాటలను వింటేనే మీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఇంకా మీరు బలపడతారు, ఇంకా మీరు దేవుని కొరకు కార్యాలు చేయడానికి ముందుకొస్తారు. దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఏదైనా అంటే సువార్త చేయాలి, అలా చేయడానికి ముందుకొస్తారు. ఎప్పుడు? దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు. మనలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, త్రాగబోతులుగా ఉన్నటువంటి వారు, లోకానుసారంగా జీవించేవారు, నేను కూర్చోవడం దేవునికి ఏమైనా తెలుసా? నేను ఎక్కడ కూర్చుంటే ఏంటండి, ఈయనకేంటి బాధ? నేను ఎక్కడ కూర్చుంటే? మంచి వారితో కూర్చుంటే బాగుంటది కానీ చెడ్డవారితో కూర్చుంటే, మంచి వారితో కూర్చుంటే బాగుంటది కానీ పని పాట లేనటువంటి వాళ్ళతో కూర్చుంటే ఎలా ఉంటది? ఒకసారి చూద్దామా? మనం కూర్చునేది దేవునికి తెలుసా, మనుషులకు తెలుసా? చూసుకునే ప్రయత్నం చేద్దాము. 139వ కీర్తన, 139వ కీర్తన 2వ వచనం. అక్కడ ఏమంటున్నాడు దావీదు అంటే, నేను కూర్చుండుట, ఏమంటుంది వాక్యము? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. అంటే నేను కూర్చుండ చోట, మీరు కూర్చున్నటువంటి చోటు ఎవరికి తెలీదు? మీ ఇంట్లో ఉండే వారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చుంటావు, ఎంతసేపు కూర్చుంటావు, ఏ విషయమైన కూర్చుంటావు, ఆ విషయము ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి జీవము కలిగినటువంటి దేవునికి తెలుసు. ఎక్కడ కూర్చుంటావో నువ్వు,
ఏం చేస్తున్నావో నువ్వు ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. అందుకే భక్తుడైనటువంటి దావీదు, నేను కూర్చున్న చోట నీకు తెలుసు అంటుంది దేవుని వాక్యము. అయితే మరియ ఎక్కడ కూర్చుందంట? దేవుని పాదాల చెంత కూర్చుందంట. మరి నువ్వు ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడుతున్నావు? ఆయన పాదాల చెంత కూర్చోడానికి ఇష్టపడుతున్నావా? లేదా ఇదే భక్తి జీవితం, ఇదే ప్రార్థన జీవితం, అదే మందిరము, అదే వాక్యము ఎంతసేపు వింటాము అని ఇంకెక్కడైనా కూర్చోవడానికి ఇష్టపడతావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నా. ఇక్కడ మరి అయితే దేవుని పాదాల చెంత కూర్చొని వాక్యం వినడానికి ఇష్టపడింది. ఆమె జీవితము ధన్యము అని నేను చెప్పవచ్చు. అలాంటి జీవితం అందరు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీ వయసు ఎంత అయినప్పటికీ కూడా, నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడానికి ఇష్టపడు. మరొక వ్యక్తిని మీకు చూపించే ప్రయత్నము చేస్తాను. ఈ వ్యక్తి దేవుని పాదాల చెంత దేవుని దగ్గర కూర్చోడానికి ఇష్టపడలేదంట. మరి ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడ్డాడంట? ఒకసారి వచనాన్ని చూద్దామా? ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి మనకి. ఈ వ్యక్తి ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడ్డాడంట? చూడండి, చదవండి ఒకసారి ఆ మాటను. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వచనము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఎక్కడ కూర్చున్నాడంట? లోతు గారు ఎక్కడ కూర్చున్నాడంట? అక్కడ రాయబడి ఉంది. లోతు గారు ఎక్కడ కూర్చున్నారు? సొదొమ గవిని యొద్ద. సొదొమ గవిని యొద్ద అంటే ఏంటి? ప్రాంతాలు అంటే గ్రామంలో సావిడి అంటాం మనం. సావిడి అంటే ఆ సావిడి దగ్గర లేదా పులిమేర, అదేనా? ఆ సావిడి దగ్గర దానికి అక్కడ ఒక కట్ట ఉంటది. ఆ కట్ట ఉన్నట్లయితే అక్కడ కూర్చున్నాడంట. ఎవరు కూర్చున్నారు? లోతు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఆ సొదొమ గవి యొద్ద కూర్చున్నాడు. అలా సొదొమ గవి యొద్ద కూర్చున్నప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడికి వచ్చారు. వాళ్ళను ఎదుర్కొన్నాడు. అబ్రహాము ఏ విధంగా అయితే సాష్టాంగ పడ్డాడో, ఉపచారము చేశాడో, అదే విధంగా ఈ వ్యక్తి కూడా చేస్తున్నాడు. మంచిది. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే, ఇప్పుడు ఈయన ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గవి యొద్ద కూర్చున్నాడు. అక్కడ ఎవరు అంటే, ఈయన గురించి ఆలోచన చేస్తే ఈయన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. ఎక్కడ? సొదొమ గోమర అనే పట్టణంలో ముఖ్యస్థుడిగా ఉండొచ్చు, లేదా పెద్ద మనిషిగా ఉండొచ్చు. ఈరోజు చూడండి, మీరు పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వారు ఎక్కడ కూర్చుంటారు? ఎక్కువ శాతం అంటే బస్ స్టాండ్ లో కూర్చుంటారు, సావిడి దగ్గర కూర్చుంటారు. ఆ బస్ స్టాండ్ లో, సావిడి దగ్గర, లేదా స్కూల్ దగ్గర, లేదా బయట కూర్చుంటారు వాళ్ళు. ఎందుకు? మేము పెద్ద మనుషులము అని వాళ్ళు అక్కడ కూర్చొని ఎవరి గురించి మాట్లాడతారు అంటే, పొలం గురించో, ఉద్యోగం గురించో, పనికిరానటువంటి వ్యక్తుల గురించో, పనికొచ్చే వ్యక్తుల గురించో, లేదా చదువు గురించో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అక్కడ కూర్చొని ఉంటారండి. అలా కూర్చున్నటువంటి వారిలో ఈ లోతు గారు కూడా ఒకరు. ఆ సావిడి దగ్గర, ఆ గవి దగ్గర కూర్చున్నాడు. ఈయన కూర్చొని పెద్ద మనుషులలాగా అందరితో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మనకు బైబిల్లో కనిపించదు, కానీ ఆయన అక్కడ కూర్చున్నాడు. కూర్చొని అక్కడ కొంతమందితో మాట్లాడుతూ ఉండవచ్చు అని బైబిల్ పండితులు కొన్ని విషయాలు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అబ్రహాము ఏ విధంగా అయితే దేవుడు దగ్గర కూర్చొని లేదా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడో, ఆ మనస్సు లోతులో ఎందుకు లేదు? కనిపించలేదు. ఈ వ్యక్తి సావిడి దగ్గర, గవి దగ్గర కూర్చోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? దేవుని దగ్గర కూర్చోవచ్చు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడలేదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, ఈ రోజు కూడా నువ్వు ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడవు. ఎంతసేపు బయటే ఉండాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి మీరు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు, బయట ఉండడానికి ఇష్టపడతారు.
ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? అవునండి, మీరు చెప్పేది వాస్తవమే, నేను ఎక్కువ శాతము బయట ఉండడానికి ఇష్టపడతాను, ఎక్కువ శాతం మా కూతురు బయట ఉండడానికి ఇష్టపడుతుంది, ఎక్కువ శాతము నా కుమారుడు బయట ఉండడానికి ఇష్టపడతారు, ఎక్కువ శాతం నా భార్య బయట ఉండడానికి ఇష్టపడుతుంది, ఎక్కువ శాతం నా భర్త బయట ఉండడానికి ఇష్టపడుతున్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది మంచిది కాదు. అది ఆధ్యాత్మిక జీవితంలో అది మంచిది కాదు అని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే బయట ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఇంట్లో కాకుండా, ఎవరైతే సన్నిధిలో కాకుండా, ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలో లేకుండా బయటే ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పరిస్థితి బాగలేదు అని ఇక్కడ ఎవరు తెలియపరుస్తున్నారు? లోతు గారు తెలియపరుస్తున్నారు. ఈ లోతు ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడలేదు, కానీ బయట కూర్చోడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ భార్యతో కూర్చోడానికి నీకేం రోగం? ఈరోజు నీ భర్తతో కూర్చోవడానికి నీకేం రోగం? ఈరోజు నీ తల్లిదండ్రులతో కూర్చోవడానికి ఏమి రోగం? ఎప్పుడైనా తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా, పిల్లలుగా కూర్చొని ఒక గంట సేపు దేవుని గురించి మాట్లాడినటువంటి వాళ్ళు మన మధ్య ఉన్నారా? పరిశీలన చేసుకోండి. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఆ రోజు లోతు దేవుని పాదాలు చెంత కూర్చోవడానికి ఇష్టపడలేదు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడలేదు. ఈరోజు కూడా మీరు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే అది మంచిది కాదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అది మంచిది కాదు అని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నేను ఎప్పుడు కూడా అంటూ ఉంటా, ఏమైనా పని ఉన్నట్లయితే బయట కనిపించండి, పని లేకపోతే ఖాళీగా బయట కనిపించకూడదు. ఈరోజు చాలా మంది బయట కనిపిస్తారు, ఖాళీగా కనిపిస్తారు, గాలి తిరుగుతూ కనిపిస్తారు. ఇంటిని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు. మరి వీళ్ళు ఎక్కడా అంటే బయట తిరిగే వారిగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు ఎక్కువ మందిని మీరు పరిశీలన చేయండి. బయట తిరుగుతున్నారు, కానీ ఏం పని ఉంది? ఏ పని ఉండదు. లేరా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు అలాంటి వారు? నీకు ఏ పని ఉండదు, కానీ బయటే ఉండడానికే ఇష్టపడతావు. నీకు ఏ పని ఉండదు, బయట ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతావు. నీకు ఏ పని ఉండదు, ఎక్కువ శాతం బయట ఉండడానికి ఇష్టపడతావు. కుదురుగా ఇంట్లో ఒక గంట సేపు ఉండలేదే, కుదురుగా ఇంట్లో ఒక గంట సేపు కూర్చోలేదే, కుదురుగా ఒక గంట సేపు కుటుంబంతో గడపలేకపోతున్నావే. ఏం మాయా రోగం నీకు? అంటే నీ మనసు సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ మనసు సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, లోతులాగా బయట కూర్చోవద్దు, లోతులాగా అక్కడెక్కడో కూర్చోవద్దు. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ప్రయత్నించండి. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మనము అక్కడిక్కడ కూర్చోవడం మనకు మంచిది కాదు కానీ, ఆధ్యాత్మికత అనిపించుకోదు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర కూర్చోవడానికి మనం ఇష్టపడదాం. దేవుని దగ్గర కూర్చోవడానికి మనం ఇష్టపడదాము. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడదాము. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడండి. అక్కడ ఒక మాటకు మనకు కనిపిస్తుంది. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. యేసుక్రీస్తు కూడా కూర్చున్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? ఎవరైతే వాక్యం వినాలి అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చారో ఆయన దగ్గర కూర్చోడానికి కూడా యేసు ఇష్టపడ్డాడు, యేసు సిద్ధపడ్డాడు. కూర్చున్నాడా లేదండి? ఈ రోజు మీరు ఎక్కడి నుంచో దేవుని దగ్గరకు వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు వాక్యాన్ని వినడానికి. ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. కాబట్టి దేవుడు కూడా మీ దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అంటే దేవుడు కూడా ఎవరితో కూర్చోడానికి? నీతో కూర్చోడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి నీ దగ్గర, మీ కుటుంబాలలో, మీరు చేస్తున్నటువంటి పనుల్లో దేవుడు
ఉంటే ఎంత బాగుంటది, దేవుడు కూర్చుంటే ఎంత బాగుంటది. ఒకసారి ఆలోచన చేయండి. అయ్యో ఈరోజు నా ఇంట్లో సమాధానము లేదే, అయ్యో ఈరోజు నా పనులలో సమాధానము లేదే, నేను నివసిస్తున్నటువంటి చోట సమాధానము లేదే, నేను బ్రతుకుతున్నటువంటి సమాజంలో సమాధానము లేదే. ఎక్కడి నుంచి వస్తుంది సమాధానము? సమాధానము ఇవ్వగలిగినటువంటి దేవుడు నీ దగ్గర లేడే, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు నీ దగ్గర కూర్చోలేదే, దేవుడు నీ ఇంటిలో కూర్చోలేదే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ దేవుని సన్నిధి కనిపించడం లేదే. ఇంకెక్కడ సమాధానము, ఇంకెక్కడ నెమ్మది, ఇంకెక్కడ ఆనందము కలిగినటువంటి జీవితము? ఆ రోజు యేసుక్రీస్తు దగ్గర చూడండి, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. బోధిస్తున్నాడంట. ఏమని బోధిస్తున్నాడు వాళ్ళకి? వాక్యాలను, దేవుని గురించి, పరలోకం గురించి వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? దేవుడు బోధిస్తున్నాడు. ఈరోజు నీ కుమారుడు అలా అయిపోవడానికి కారకులు ఎవరు? మీరు కాదా? నీ కుమార్తె అలా అయిపోవడానికి కారకులు ఎవరు? మీరు కారా? నీ భర్తను, నీ భార్యను, మీ ఇంట్లో ఉండే వాళ్ళు అలా అయిపోవడానికి కారణం ఎవరు? మీరు కారా? వాళ్ళను పిలుచుకువచ్చే ప్రయత్నము చేయవు, దేవుని మాటలను వినిపించే ప్రయత్నము చేయవు. ఎవరు? వాళ్ళు నా మాట వినరండి. మరి ఏ మాట వింటారు నీ మాట? పొలానికి వెళ్ళమంటే వెళ్తారే, కూలికి వెళ్ళమంటే వెళతారే, పెళ్లికి వెళ్ళమంటే వెళతారే, సినిమాకు వెళ్ళమంటే వెళతారే, సినిమా పాట పెట్టమంటే పెడతారే, బీడీలు కందమంటే తెస్తారే, సిగరెట్ కందమంటే తెస్తారే, ఇంకా ఒక క్వార్టర్ తీసుకురమ్మంటే తీసుకువస్తారే. అన్ని విషయాలలో నీ కుమారులు, నీ కుమార్తెలు మీ మాటలు వింటారు, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి బొంకుతున్నారు. చూడండి మీరు, మా మాట వినడం లేదండి, మా మాటలు వినడం లేదండి. మరి నీ మాటలు వినకుండా ఎవరి మాటలు వింటారు? వేరే వ్యక్తుల మాటలు వింటున్నారా? అంటే ఈ నెలలో దేవుడు, ఈ నవంబర్ నెలలో వాగ్దానము హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానం ఇది. ఏ వాగ్దానము అంటే, మీరు ఆయన సన్నిధిలో ఈ నెల ఆయన సన్నిధిలో కూర్చోవడానికి ప్రయత్నించండి, ఆయన మాటలు వినడానికి ప్రయత్నించండి, తర్వాత ఆయన దగ్గర, ఆయన పాదాల చెంత ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీకు మంచిది, అది మీకు ఆశీర్వాదకరము, అది మీకు మేలు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు. కాబట్టి ఒకవేళ ఒక గంట సేపే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోకపోతే, ఒక 10 నిమిషాలు ఆయన మాటలను వినకపోతే, నిత్య నిరంతరము యుగములో ఆయన దగ్గర ఎలా నిల్చుంటావు? ఒకసారి ఆలోచన చేసుకో, ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు అంటున్నాడు, ఎలా నిల్చుంటావు ఆయన సన్నిధిలో? పరలోకంలో ఎలా నిల్చుంటాము? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఇక్కడే కూర్చోకపోతే, ఇక్కడే ఆయనకు సమయం ఇవ్వకపోతే, మరి ఆయన నాకు సమయం ఇస్తాడా పరలోకంలో? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? మీ జీవితాలను ఆయనకు అప్పగిస్తారా? ప్రార్థన పూర్వకముగా, భక్తి పూర్వకముగా, అయ్యో దేవా, ఇన్ని రోజులు నన్ను ఎక్కడెక్కడో కూర్చున్నానయ్యా, నీ పాదాల చెంత కూర్చోలేకపోయానే, నీ మాటలు వినడానికి ఇష్టపడలేకపోయానే, నన్ను క్షమిస్తావా? ఇక మీదట నీ పాదాల దగ్గర, నీ పాదాలు పెట్టుకుని నీ సన్నిధిలో కూర్చోవాలి, నీ మాటలు నేను వినాలి, దాని ప్రకారంగా జీవించాలి అని ఎంతమంది అయితే మీరు ఆశ కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే మీరు సిద్ధపాటు కలిగి వచ్చి ఇక్కడ వాక్యాన్ని వింటున్నారో, మీరు అందరూ కూడా మీ కుడి హస్తాలను ప్రభు వైపు చూపిస్తారా? మీ కొరకు, అందరి కొరకు నేను ప్రార్థన చేస్తా. దేవుని వైపు చూపిస్తారా? మోకరిస్తారా? ప్రార్థన చేస్తారా? నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. మహా కృప కనికరము గల దేవాని నామానికి వేలాది స్తోత్రములు నాయన. ఈ మొదటి రోజున మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనములు అయ్యా. ఈ రోజు నాతోనే సూటిగా మీరు మాట్లాడారు. నేను నీ సన్నిధిలో కూర్చోలేనటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నాతో మాట్లాడారు. ఈరోజు నేను కూర్చుంటే నా భర్త కూర్చోడు, నా భర్త కూర్చుంటే నేను కూర్చోను, మా ఇద్దరు కూర్చున్నామంటే పిల్లలు కూర్చోరు నాయన.
అలాంటి రోజు మా జీవితంలో రాకూడదు, చూడకూడదు. కాబట్టి మీరు ఈ రోజు వాక్యం ద్వారా సెలవిచ్చారు, మేము మా కుటుంబంతో వచ్చి నీ సన్నిధిలో కూర్చోవాలి. ఈ నవంబర్ నెలలో ప్రభువా మేము ఎప్పుడు కూడా కుటుంబంగా రావాలి నాయన. ఏ ఒక్క ఆదివారం తప్పించుకోకుండా ప్రభువా నీ సన్నిధిలో కనిపించాలి, కూర్చోవాలి, మాటలు వినాలి, వాక్యాలు వినాలి. ఎందరైతే తమ్మును తాము సిద్ధము చేసుకొని ప్రభువా తమ కుడి చేతులను మీ వైపు తిప్పారు, ఎత్తారు నాయన, అలాంటి వాళ్ళందరినీ బలపరచండి. అలాంటి వాళ్ళందరి పక్షమున మీరు ఉండండి నాయన. తండ్రి, ఏ యొక్క ఉద్దేశము ద్వారా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, అడుగుతున్నారు, అడిగిన వాటిని అన్నిటిని పొందుకోవడానికి సహాయం చేయండి. నీ చిత్త ప్రకారమే జరుగులాగా కృప చూపించండి. ఇంకా అనేక మంది రాలేకపోయి ఉన్నారేమో, మీ చిత్తమైతే అలాంటి వాళ్ళు అందరినీ కూడా మీరు నడిపించండి నాయన. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్కరు విన్న మాటలు మర్చిపోకుండా తమ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను, భాగ్యాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు ప్రార్థనను నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినామా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ నిత్య నిరంతరం తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. God bless you.